మొక్కజొన్న గారెల కోసం అయితే నేను 3 కంకులు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ గిన్నెలోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, ఒక 5 వెల్లుల్లి వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మొక్కజొన్న పిండిలో ఒక 2 స్పూన్లు అయితే నేను శనగపిండి వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఒకసారి అంతా కలిపేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే తీసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది. మనం ఇప్పుడు పిండిలో ఉప్పు అయితే ఎట్లా ఉందో సరి చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో అయితే వీటిని చేసుకోవచ్చండి. ఒక 1 మినిట్ వరకు ఇలా వేయించుకోవాలి. మనం ఒకవైపు తిప్పేసుకోవాలి ఇలా. ఓకే అండి, ఇప్పుడు అయితే ఇవి కాలాయి కాబట్టి బౌల్లోకి తీసేసుకుందాం.